ఒప్పుకున్నాడు 5 కోట్లు తీసుకుని ఓటేయడానికి. ఈ ఒప్పుకున్నటువంటి వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చారు. 5 కోట్లకు కానీ 50 లక్షలు కోటి రూపాయలు అట్లా అడ్వాన్స్ ఇచ్చారు. ఈ అడ్వాన్స్ ఇచ్చాక నువ్వు రిసీవ్ చేసుకున్నావా లేదా అనేది ఎట్లా చెప్తారు? ఓసారి క్రాస్ చెకింగ్ చేసుకుంటారు. అట్లా క్రాస్ చెక్ చేస్తున్న క్రమంలో ఈ రాజయ్యకి చేయబోయి ఆ రాజయ్యకి ఫోన్ చేశారు వీళ్ళు. ఆ రాజయ్య వీరవిధేయుడు కేసీఆర్కి. నాకు డబ్బులేంది అని చెప్పేసి అడిగారు. ఇది ఆ ప్రముఖ నాయకుడు ఎవరో నాకు తెలిసి ఈ కథ అంతా అప్పుడు రేవంత్ రెడ్డితో జైలు నుండి బయటకు వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే, ఆయన ఊరెళ్ళి మరి. కాబట్టి ఆ కథ మొత్తం తెలుసు నాకు, దాని వెనకాల ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ. వదిలేండి అక్కడ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ధృవీకరించకుండా మనం మాట్లాడడం ఎందుకు. నాకు తెలిసి 2 రాజయ్యలో ఒక రాజయ్యకి డబ్బులు తీసుకున్నాడు, ఇంకొక రాజయ్య అందులో వెళ్ళి కేసీఆర్ కి చెప్పాడు. అప్పుడు కేసీఆర్ షాక్ అయ్యాడు. షాక్ అయ్యి అంటే ఏదో జరుగుతోంది, అప్పటిదాకా ఆయనకి ఫోన్ ట్యాపింగ్ ఈ ఆలోచన లేదు, సంక్షోభం జరుగుతోంది తన ప్రభుత్వాన్ని కోల్చడానికి అని అప్పుడు కేసీఆర్కి బాధపడిపోయాడు, భయపడిపోయాడు. అందులో ప్రభుత్వాన్ని కోల్చడం ఎట్లాగో ఎన్టీ రామారావు లాంటి వాడిని కూల్చేవతల పడేసిన శక్తి ఉంది అక్కడ చంద్రబాబు, ఈయనంత ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి భయం వేసింది.